హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా, పెళ్ళగించుటకును వెరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఒక విధంగా చెప్పాలంటే మనను కూడా ఏర్పాటు చేయబడిన వారం. మనంతటా మనం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోలా, మనంతటా మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించట్లా, మనంతటా మనం వచ్చి దేవుణ్ణి వెంబడించట్లా. దేవుని ఉచితమైన మహాకృప చేత మనమందరము ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారం. అవునంటారా కదంటారా? ఆయన అంటున్నాడు, నువ్వు నిజముగా ఏర్పాటు చేయబడిన వాడవైతే నీకు వ్యతిరేకముగా ఉన్న వాటిని పెళ్ళగించుటకు, నీకు అడ్డముగా ఉన్న వాటిని విరగ్గొట్టుటకు, నీ మీద తిరుగుబాటు చేయి వాటిని నశింపచేయుటకు నేను నీకు అధికారం ఆనాడే ఇచ్చాడు. మనకి ఇచ్చాడా వెళ్ళదంటారా? ఇచ్చాడు. కానీ మనం కొన్ని విషయాల్లో బలహీన పడిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన అర్హతను కొన్ని విషయాల్లో మనం తప్పిపోయి బలహీన పడిపోతూ ఉంటాం. ఆనాడు యూదా ప్రజలు కూడా తప్పిపోయారంట. యూదా ప్రజలు తప్పిపోయి యెరూషలేము దేవాలయమును విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధిస్తూ వారి చేతులతో నిర్మించబడిన విగ్రహాలను పూజిస్తూ దేవుణ్ణి మరిచిపోయినప్పుడు ఇర్మియా ప్రవక్తను లేవనెత్తి ఆయనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక విధంగా ఆయన అంటున్నాడు, అయ్యా, నేను నీకు చెప్పబోయే సంగతులను నడుం కట్టుకుని రాజుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, ప్రజల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ నోటుని నేను ముట్టాను, నా మాటలు నీ నోట ఉంచుతా. నువ్వు చెప్పవలసిన సంగతులేవో నేను బయలుపరుస్తా, నువ్వు వెళ్ళు అనగా నేను అంటాడు కదా, అయ్యా నేను చిన్నపిల్లవాడిని కదయ్యా, నువ్వేమో పెద్ద వారి దగ్గరికి వెళ్ళమంటున్నావు, రాజుల దగ్గరికి వెళ్ళమంటున్నావు, యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నావు, నేను బాలుండి కదా, నేను వెళ్తే వాళ్ళు వింటారా అని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, నిన్ను వారి మధ్యన నిలవబెట్టి ఇనప స్తంభముగాను నీ చుట్టూ ఇత్తడి ప్రాకారములు గోడలు కడతాను, నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళు. నేను చెప్పమన్నది నువ్వు చెప్పంటే ఇర్మియా సందేహించినప్పుడు అంటాడు కదా, ఎల్లవయ్యా, నువ్వు తల్లి గర్భమందు పుట్టక మునిపే నేను నిర్మించుకున్నా. తల్లి గర్భమందు ఉండగానే నేను నిన్ను రూపించుకున్న, నా జనములకు ప్రవక్తగా నిన్ను నిర్మించా. నీకున్న హైట్ చూసి, నీకున్న పర్సనాలిటీని చూసి, నీకున్న శక్తి సామర్థ్యాలను చూసి నువ్వు బలహీనపడిపోకు. నీ వెనక సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడున్నాడనే విషయాన్ని నువ్వు గమనించి ముందుకు నడువు అంటున్నాడు. మనము నిజంగా దేవుని వారసులమండి. మన తండ్రి ఆస్తిపరుడు, మన తండ్రి బలవంతుడు అని మనం నమ్మితే ఈ లోకంలో దేని గురించి మనకి వెనకాల ఒక అండ ఉంది, ఒక కొండ ఉంది అని మనం నమ్మితే మన ముందున్న సమస్యలను, ముందున్న పరిస్థితులను చూసి మనం ఎందుకు భయపడాలి చెప్పండి? ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు నా సొత్తు అయ్యా, నిన్ను నీ తల్లి గర్భమందే నేను నిర్మించుకుని ఉన్నా. నువ్వెందుకు నీ సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావు? నీ ముందున్న పోరాటాలను చూసి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? నీ ముందున్న అడ్డంకులను చూసి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? వాటిని పెళ్ళగించడానికి నీకు అధికారం ఇస్తా, వాటిని విరగ్గొట్టడానికి నీకు నేను అధికారం ఇస్తా. దేవుడు మనకి చాలా అధికారాలు ఇచ్చాడండి. ఒక విధంగా చెప్పాలంటే లోకం నుంచి వేర్పరచబడిన మనం ఒకరోజు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తే మన జీవితాల్లో జరగనివి కూడా జరుగుతాయి కదా. ఆనాడు యూదా ప్రజలకు జరగలేదంటారా? 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వాళ్ళని విడిపించిన దేవుడు,
అరణ్యములో 40 సంవత్సరాలు వారిని పోషించిన దేవుడు, ఏ లోటు లేకుండా. నేను ఎందుకు, నిజానికి దేవుడు అరణ్యములోనే వాళ్ళు ఎందుకు పోషించాలి దేవుడు? ఓ మాట అనుకుందాం మనం. ఇప్పుడు మనం ఒక కారు వేసుకెళ్తా ఉండగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళగానే బండి అయిపోయింది అనుకోండి, దేవానికి స్తోత్రం అయ్యా, దగ్గరలో ఉంది కాబట్టి కొట్టించుకుంటాం, వెళ్ళిపోతాం. మనకు తెలియదు ఆ బాధ. అటు ఒక 20 కిలోమీటర్లు, ఇటు ఒక 20 కిలోమీటర్ల మధ్యలో ఉండగా ఒక అడవిలో ఆగిపోయింది అనుకో, బండి అయిపోయింది అనుకో, అప్పుడు మనం చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. అప్పుడు మనం ఆధారపడే విధానమే వేరుగా ఉంటుంది. అమ్మో, ఈ కారు నేను కిలోమీటర్లు ఎలా తీసుకెళ్ళాలరా బాబు, దేవా నువ్వు సహాయం చేస్తే తప్ప నా వల్ల కాదు. ఆ మాట కోసం దేవుడు ఆశపడతాడు. దేవుడు ఏదో చేయగానే స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం ఆయనకి పెద్దగా అనిపించదంట. ఆయన పెద్దగా, నువ్వు నా మీద ఆధారపడిందే ఉందిరా, నువ్వు బంకు దగ్గరికి వచ్చావు, కొట్టించుకున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు మనకు అందుబాటులో లేనప్పుడు, సమయం అననుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనకి విరుద్ధంగా ఉన్నప్పుడు అంటాడు ఆయన, ఎడార్లలో నదులు ప్రవహింప చేస్తానయ్యా నేను అంటున్నాడు ఆయన. ఎప్పుడంట? ఆయన మీద ఆధారపడినప్పుడు. అలా ఆధారపడవలసిన ప్రజలు విగ్రహాలను ఆరాధిస్తున్నారంట, అన్య దేవతలను పూజిస్తున్నారంట. మరి ఆయనకు బాధ కలగదా? బాధ కలగదా? ఏ రోజన్నా 40 సంవత్సరాలు నా చరిత్రలో ఏ రోజన్నా మిమ్మల్ని పస్తులు ఉంచానా? అరణ్యములో తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా నీకు మన్నాని కురిపించానే. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు, అంటే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నేను అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్యకరమైన కార్యాలు చేయలేదా? మిమ్మల్ని పోషించలేదా? మీ ముందున్న అడ్డంకులను తొలగించలేదా? ఎందుకు మీరు విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు అని అడుగుతున్నాడు. అసలు ఎంత అవసరం ఉందండి వీళ్ళకి? దేవుడు ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకుంటే, మొట్టమొదటిగా మన చెట్లో ఒక పెరట ఉంది, ఒక మొక్క ఉందనుకోండి, అది అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను ఏం చేస్తాడంటే ఆయన మొదటిగా కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక తాడు తీసుకొని పక్కోడు దొడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, కొమ్మ వాడు ఊరుకోడుగా, పక్కోడు స్థలంలోకి వెళ్ళిపోతే వాడు ఊరుకోడుగా, కట్టడానికి తాడు తీసుకుని కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ వెనుకోకుండా ఆ కట్లు తెంపుకుని అడ్డదిడ్డంగా పెరుగుతుంది అనుకోండి, మొదటగా కొమ్మలు నరుగుతాడు. చెట్టు తీసే ప్రయత్నం చేయడు, కొమ్మలను నరికే ప్రయత్నం చేస్తాడు. కొమ్మలు నరికిన తర్వాత కూడా, మోడుగా మారిన తర్వాత కూడా ఆ చిగురు, చేదు చిగురు, పనికి మాలిందో వస్తూ మళ్ళీ అడ్డంగా పెరగడానికి ప్రయత్నిస్తుంది అనుకోండి, వాటిని వేళ్లతో సహా లేపేస్తాడు. ఇక అనవసరం అది, ఎందుకంటే మనం చెప్పిన మాట వింటలేదు కాబట్టి వీటికి అనవసరం. అలాగే వీళ్ళు ఎన్ని తప్పుదాలి చేసినా దేవుడు కొమ్మలు మాత్రమే నరికాడు, ఎప్పుడు వేళ్లతో సహా పెకిలించలా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఎప్పుడు ఇర్మియాతో అంటున్నాడు, నేను బాలుండయా, నా వల్ల కాదు, నేను చెప్పలేను, నువ్వే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నావు నీ ప్రవచనాలని, చెప్తే వాళ్ళు నా మీద తిరగబడితే నేనేం చేస్తాను అంటే ఆయన అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచుతున్నా, నీ నోటిని నేను ముట్టుతున్నా, సర్వ అధికారాన్ని నేను నీకు ఇస్తున్నా, పెళ్ళగించడానికి నీకు శక్తినిస్తున్నా, నాటడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నా, శక్తి సామర్థ్యాలను ఇస్తున్నా, నువ్వేం చేస్తావో చెయ్యి అని ఇర్మియాని బలపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే వేర్లతో సహా పెగిలించేవాడు కాదు. మనం అనుకుంటాడు, మనం కొన్ని తప్పులు చేసినప్పుడు, కొన్ని అపరాధములు చేసినప్పుడు, ఏదో ఒక రకంగా మనం చేసిన తప్పిదాలు ఆయన మనకు తెలియపరిచి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో వేడుకుంటామేమో, చేసిన పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరుగుతామేమోనని దీర్ఘశాంతం కలిగి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. అసలు ఏమిటి మనం అనుకుందాం, ఏమిటి ఈ యొక్క విగ్రహారాధన? మనం అనుకోవచ్చు, నిజముగా మనం విగ్రహారాధన మనం చేయట్లేదు కదా, దేవునికి విరుద్ధంగా బ్రతకట్లేదు కదా, వారానికి 3 రోజులు దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం కదా, మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనను కొనసాగుతున్నాం కదా, ఏ పని మొదలుపెట్టినా ప్రార్థన చేస్తున్నాం కదా అని. ఓ మనిషి మామూలుగా
సహజంగా దేవుడికి ఎప్పుడు కావాలని ఎవరు దూరంగా వెళ్ళరండి. దేవుడికి కావాలని ఎప్పుడు దూరంగా వెళ్ళరు. పరిస్థితులు ఎలా చేస్తాయి అంటే మనని ఈరోజు వెళ్ళకపోతే ఏమవుద్దులే, ఈరోజు వెళ్ళకపోతే ఏమవుద్దులే, మన ముందున్న సమస్యలు దేవుడికి తెలియదంటారా? డ్యూటీలో ఓటీ చేస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తే మన సమస్యలు పరిష్కరించబడతాయి అనే అనుకుంటాం మనం. ఈ ఆలోచన అదే ఆలోచనతో ఉంటాం మనం. దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, నాకంటే నువ్వు నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తే అదే నీ విగ్రహం అంటున్నాడు. అంటే ఉద్యోగం మానేసుకుని వచ్చి దేవుణ్ణి ఆరాధించమని చెప్పట్లా, నీకున్న పని మానేసుకుని వచ్చి దేవుణ్ణి ఆరాధించమని అంటలా. కానీ దానిలో మనం వెసులుబాటు కలిగించుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవాడు ప్రతివాడు ప్రతి ఆదివారము ఎన్ని పనులున్నా మానుకొని దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుణ్ణి ఆరాధించటం, మనకున్న సమస్యలను ఆయనకు చెప్పటం అనేది, మన సమస్యల మీద ఆయన పరిష్కారం చూపించటం, మనల్ని ఆశీర్వదించటం అనేది దేవునికి మనకి మధ్య ఉన్న బాండింగ్ అది. అవునా? అదే లేకపోతే మనం మందిరానికి వస్తావా? ఎందుకు వస్తాం మనం దేవుని సన్నిధికి? ఎందుకు వస్తాం? దేవునికి మనకి ఉన్న బాండింగ్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో దేవుని సన్నిధి కొనసాగుతాం. ఇంతకు మించిన పని ఏదైనా మనకు ఉందనుకోండి, దీన్ని పక్కన పెట్టి ఆ పనికి వెళ్తాం. అంటున్నాడు, అదే నీ విగ్రహం అంటున్నాడు ఆయన. అదే నీ విగ్రహం అన్నాడు. తప్పు చేయటం సర్వసాధారణం అండి. తప్పు చేయటం అనేది మనుషులంగా రక్తమాంసాలు కూడగట్టుకున్న వారంగా మనం సర్వసాధారణంగా కొన్ని తప్పిదాలు, కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి చెప్పిన తర్వాత, దేవుడు మనల్ని సరిచేయడానికి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ పొరపాటు చేస్తున్నామో, ఎందుకంటే మన తప్పిదాల వలన మనం సమస్యల్లో ఇరుక్కోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. మొదటిగా, సరేరా బాబు నీ కర్మ నిన్ను ఆయన వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. నీ పాటికి నిన్ను, నా పాటికి నన్ను వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. ఏదో ఒక రకంగా మన తప్పులను మనకు తెలియపరిచి, మన హృదయములను మార్చి, ఆయనకు దగ్గర చేసుకుని, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ముందు మనం ఏం చేయాలంట? మన తప్పులను, మన పొరపాట్లను మనం తెలుసుకోవాలి. మీరు ఒకటి గుర్తుందో లేదో, ఒక రాజుగారు ఒక చిన్న పొరపాటు చేశాడు. తను అనుకున్నాడు కదా, అసలు ఇది పొరపాటు చేశాను, ఈ తప్పిదము చేశాను అన్న విషయమే అతనికి తెలియనప్పుడు ఒక ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఒక ఊర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు ఒక ఊర్లో ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు, దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా సంపద ఉంది, చాలా ధనధాన్యాలు, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి. వేల సంఖ్యలో గొర్రె మందలో పశు సంపద ఉంది. కానీ ఈ పేదవాడికి, ఈ దరిద్రుడికి ఒకే ఒక గొర్రె ఉందయ్యా. ఆ ధనవంతుడి ఇంటికి ఒక దారెమ్మట పోయే ఒక వ్యక్తి వచ్చినప్పుడు విందు చేసి ఆ ధనవంతుడికి భోజనం ఆ దారెమ్మట పోయే వ్యక్తికి భోజనం పెట్టాలని ధనవంతుడు అనుకున్నాడు. కానీ తన గొర్రె మందల్లో ఉన్న గొర్రెను వధించడం తనకి ఇష్టం లేక ఆ పేద గొర్రెవాడు ఎదురుగుండా కనపడుతున్న ఆ పేద గొర్రెవాడు గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ దారెమ్మటే తను విందు చేసి తనకు భోజనం పెట్టాడయ్యా అనగానే ఈ రాజుకి ఒళ్ళు మండిపోతుంది. వీడెవడయ్యా అసలు? వీడి దగ్గర కొన్ని వందలు వేల గొర్రెలు ఉన్నాయి కదా, వీడి మందలో గొర్రెని తీసుకొచ్చి వీడికి పెట్టొచ్చుగా. మండిపోతుంది రాజుకి. పాపం పేదవాడు, ఒక పక్క పేదవాడు అంటున్నాడు, వాడి గొర్రె పిల్ల ఎందుకు వీడికి? వాడి ఆడపిల్లని పెంచుకున్నాడు మళ్ళీ ఆ పేదవాడు ఆ గొర్రె పిల్లని తన గిన్నెలో నీళ్లు తాగనిచ్చేవాడంట. తన పక్కలో పొడుగబెట్టుకుని తన సొంత కూతుర్ని పెంచుకునేవాడంట ఆ పేదవాడు ఆ పిల్లని. అలాంటి గొర్రె పిల్లని బలవంతంగా తీసుకొచ్చి వధిస్తే అన్నాడు రాజుకి మండిపోయి, ఎవరక్కడ అన్నాడు. రాజు కదా అనగానే టకటకమని బట్టలు వస్తారు. నేను కొద్దిసేపు ఆగు, కంగారు పడమాక, కొద్దిసేపు నువ్వు ఉండు, నేను మొత్తం చెప్పిన తర్వాత నువ్వు బడులు పిలుదు. కానీ ఒకసారి చూద్దాం, ఆ మాట చూద్దాం.
రెండో సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం ఒకసారి. నేను చదువుతానమ్మా. ఇజ్రాయేలీల మీద అంటాడు కదా, ఎప్పుడైతే అయ్యా వాడెవడో కాదు ధనవంతుడు నువ్వే అనగానే ఈయనకి అర్థం కాల. నువ్వెవరో అనుకుంటున్నావేమో, నీ భటుల్ని పిలిచి ఆ ధనవంతుడు లాక్కొచ్చి ఆ పేదవాడికి ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలు నువ్వు ఇప్పిద్దాం అనుకుంటున్నావేమో, కానీ ఆ ధనవంతుడు ఎవరో కాదు నువ్వే. మరి ఈ సమస్యకు నువ్వు ఎలా పరిష్కరిస్తావో, చేసిన పాపాన్ని ఎలా పరిష్కరిస్తావో, ఎలా న్యాయం చేస్తావో నువ్వు చెప్పనగానే దావీదుకి అర్థం కాల. ఎవరో కాదు ఈ మాట చెప్పిందండి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి చెప్పినప్పుడు రాజుకు అర్థం కాల, నేను ఎక్కడ తప్పు చేశాను, ఇంకా అర్థం కాల అతనికి, నేను ఎక్కడ పాపం చేశాను అనగానే ఆయన చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు. ఏడో వచనంలో చదువునానా. దావీదును చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాను నగరం నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట్లో చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతాను కదా, నువ్వు చేసిన తప్పిదం ఏంటయ్యా? దేవుడు చెప్తున్న మాట ఇది. అయ్యా, ఇంత చేసిన నేను నీ దగ్గర పనిచేసే ఒక పనివాడు భార్య మీద నువ్వు కన్ను వేసి నువ్వు పాపం చేసావు అనగానే 2 కాళ్ళు పట్టేసుకున్నాడండి. 2 కాళ్ళు పట్టేసుకున్నాడు. అంటే దేవుడు అతను క్షమించాడు. ఒక విధంగా చెప్పాలంటే పాపము చేసిన వాడిని క్షమించగలిగిన దేవుడు మన దేవుడే అండి. ఈ లోకములో పాపాన్ని క్షమించగలిగిన వారు ఎవ్వరూ లేరు, కానీ పాపాన్ని క్షమించగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన పాపం చేశాడు కదా అని చెంప మీద కొడదామనో, లేకపోతే ఒక కాలు విరక్కొడదామనో, ఒక చెయ్యి విరక్కొడదామనో ఆలోచన చేయడు ఆయన. పాపం చేసినప్పుడు, అరే నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పిదం చేసావు, విగ్రహాలను ఆరాధిస్తున్నావు, నాకు దూరం అయ్యావు, నా సన్నిధికి దూరం అయ్యావు అని చెప్తాడు. చెప్పినప్పుడు కూడా వినలేదండి యూదా ప్రజలు. నిజంగా ఇర్మియాతో ఇందాక ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే చెప్పాడు దేవుడు, విగ్రహాలను మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని. దగ్గర యోషియా ప్రవక్త ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నాడు. అతని కుమారుడైన యెహోయా రాజు కూడా అతని కాలంలో కూడా ఈ ప్రవక్త చెప్తూనే ఉన్నాడు మారుద్దామని. అప్పుడు వినలా. ఆ తర్వాత యెహోయాకీము కాలంలో కూడా అతను రాజైన తర్వాత కూడా ప్రవక్త బోధిస్తూనే ఉన్నాడు, అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, దేవుని విడిచిపెట్టారు, దేవునికి దూరంగా జరుగుతున్నారు, మీరు లెక్కలేని తనంగా ఉంటున్నారు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, నా మాట వినండి. ఎందుకు దేవుడు ఇంతమంది రాజులు పరిపాలిస్తూ ఉండగా కూడా ఒక ప్రవక్తను నిలవబెట్టి చెప్తూ వస్తున్నాడంటే, దావీదు పశ్చాత్తాపడినట్టు, దావీదు తన తప్పును ఒప్పుకున్నట్టు ఈ ప్రజలు కూడా ఒప్పుకుంటారేమో, నా వైపు తిరుగుతారేమో, నన్ను ఆరాధిస్తారేమో, నన్ను స్తుతిస్తారేమో అని ఈ 3 రాజులు పరిపాలన కాలంలో దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. ఒక్కడు మారలేదండి. చూశాడు. అందుకే అంటున్నాడు, వేళ్లతో సహా పెకిలించి అవతల పడేశాడు. ఏం జరిగిందో తెలుసా? బబులోను సామ్రాజ్యానికి రాజు నెబుకద్నెజరు వచ్చి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అక్కడ ఉన్న రాజుని యెహోయాకీము వీళ్ళని కూడా చెరగొనిపోయాడు. 70 సంవత్సరాలు వీళ్ళని చెరగొనిపోయాడు. వాళ్ళు చేసిన తప్పిదం వల్ల, వాళ్ళకు పశ్చాత్తాపం లేకపోవటం వల్ల, దేవుని వైపు తిరగలేకపోవటం వల్ల, విగ్రహాలను విడిచిపెట్టలేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే తమది కాని దేశానికి చెరగొనిపోయారు.
అన్యరాజు వాళ్ళని పరిపాలించడానికి బానిసలను చేశాడు దేవుడు. నేను అదే అంట మనం దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనం దేవుని కంటే కూడా దేనిని ఎక్కువగా ప్రేమించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన అంటాడు, మొట్టమొదటి ప్రయారిటీ నాకు ఇవ్వండి. నేను ప్రతిరోజు వచ్చి నన్ను ఆరాధించమంటలేదుగా, మీ పనులన్నీ మానేసుకొచ్చి నన్ను స్తుతించమంటలేదుగా, మీ పనులన్నీ మానేసుకుని నన్ను నా సన్నిధిలో గడపంటలేదుగా. వారానికి ఒకరోజు మనం దేవునికి ఇవ్వవలసిన సమయం మనం ఇవ్వలేకపోతే మనం తప్పిదం చేస్తున్న వారిగా ఉంటాం. ఒకవేళ మనం యూటర్న్ చేసి దావీదు పశ్చాత్తాపడినట్టు మనం పశ్చాత్తాపడితే ఆయన అంటాడు, దేవుడు మన పక్షాన ఉంటాడంట. అందుకే రోమీయులు రాసిన పత్రిక 8:31 అంటాడు కదా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడో? మనం ఆయన పక్షాన చేరితే కదా మన పక్షాన ఆయన ఉంటాడు. మనం ఆయన పక్షమును మనం చేరుకోకుండా మన సొంత పనులు చేసుకుంటూ మన సొంత కార్యాలు చేసుకుంటూ ఆయనను విడిచిపెట్టు దేవుని కంటే కూడా ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించి ఎక్కువగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెడితే ఆయన మన పక్షమున ఎలా ఉంటాడు? అందుకంటే ఆయన అంటాడు, అయ్యా మీరు వాటిని విడిచిపెట్టండి, మీరు నా పక్షమున చేరండి, నేను మీ పక్షమున ఉంటా. మీకు ఏది అడ్డుగా ఉందో చెప్పండి, వాటిని వెరక్కొడతా. మీకు ఏది అడ్డుగా ఉందో చెప్పండి, వాటిని నేను వెరక్కొడతా. మీకు ఏది ఆటంకంగా ఉందో చెప్పండి, దాన్ని పెళ్ళగిస్తా. నూతనమైన వ్యక్తిగా నేను కట్టడానికి, నా విశ్వాసములో నేను నాటడానికి అధికారం ఇస్తానంటున్నాడు. మరొక వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మనం. యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చెను. హల్లెలూయా. దేవుని ప్రజలు తప్పిపోతున్నప్పుడు దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న మనిషి తప్పిపోతే ఆయన ఏం చేయాలి? సర్లే, ఇంతకాలం నా సువార్తను బోధించావు కదా, ఇంతకాలం నా సన్నిధిలో ఎదిగావు కదా, నేనేమీ చేయనులే అనడానికి ఆయన తప్పులను క్షమించేవాడు కాదు మన దేవుడు. ప్రవక్తకు అక్కడ యోనాకు చెప్పాడు, అయ్యా నువ్వు నినెవే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు కలగబోయే దుర్గతిని నువ్వు చెప్పు. అక్కడ ప్రజలు పాపంతో నిండిపోయి ఉన్నారు, అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు, అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకు నువ్వు వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఘోరమైన పాపము నాకు అనుదృష్టి కనపడింది అని చెప్పమని యోనా వెళ్ళమని చెప్తే ఈయన దారి తప్పాడండి. దారి తప్పు వెళ్ళిపోతున్నప్పుడు ఆ సముద్రములో ఆ ఓడ బద్దలైపోయే అంత స్థితికి జగదారిందంట ఆ తుఫాను చేత. వీళ్ళు అనుకుంటున్నారు, ఓడలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు, ఓడలో లోడ్ ఎక్కువ ఉంది కదా, సహజంగా ఓడ ఒక 1000 టన్నుల నుంచి 500 టన్నుల నుంచి 5000 టన్నుల వరకు మోసుకెళ్ళద్దంట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. కొన్ని రోజులు ప్రయాణం చేస్తా ఓడ సామర్థ్యాన్ని బట్టి మినిమం 500 టన్నులు అయితే పక్కా తీసుకెళ్ళద్దంట ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అందులో కొన్ని వందల మంది జనం ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఈ ఓడలో లోడ్ ఎక్కువ అవటం వల్ల ఈ ఓడ మునిగిపోద్దేమో, ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లోడ్ అంతా తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే మనం సేఫ్టీగా బ్రతుకుతాం, మన ప్రాణం కన్నా ఎక్కువైంది ఏం కాదుగా అని చెప్పేసి ఆ జనం అందరూ ఏం చేస్తారంటే ఆ ఉన్న లోడ్ అంతా ఆ బీప్ బస్తాలో వాహనాలు ఆ లోడు మినిమం 500 టన్నులే అనుకుందాం. 500 టన్నులు అంటే కనీసం 10 లారీలు మోసే అంత బరువు.
500 టన్నులు అంటే మామూలు విషయం కాదు. ఒక పెద్ద లారీలు 10 లారీలు పోసే అంత మరువుని ఇది తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఈ ఓడ సేఫ్టీకి వెళ్ళద్ది. ఈ ఓడ సేఫ్టీలోకి వెళ్తే మనం సేఫ్టీగా ఉంటాము, మన బిడ్డలు సేఫ్టీగా ఉంటారు, మన ప్రాణం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అందులో పడేస్తారు. వీళ్ళు పడవేసిన కొందుకు సమస్య పెరుగుతుంది కానీ తగ్గట్లా. సమస్య పెరుగుతూనే ఉంది. నిజానికి బరువు తగ్గించినప్పుడు వాడ ప్రమాదపు అంచుల నుంచి సేఫ్టీ ప్లేస్కి వెళ్ళాలిగా. వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, బరువు తగ్గుతున్నప్పుడు నీళ్ల మీద తేలాలిగా. ఎంత తుఫాను వచ్చినా తట్టుకోగలగాలిగా వాడ. కానీ టన్నులు బరువు నీటిలో వేసినా కూడా సమస్య పెరుగుతుంది కానీ సమస్య తగ్గట్లేదు. నేను అదే అంట, మనము దేవుని వైపు తిరక్కోకుండా, మనం పశ్చాత్తాపడకోకుండా, దేవునికి మనకి మధ్య ఉన్న బాండింగ్ని మన జీవితాల్లో నెరవేర్చుకోకుండా ఈ పరిస్థితిలో మనం లాస్ అయ్యాంలే, ఈ ఉద్యోగం నాకు దూరం అయిందిలే, ఈ వ్యాపారంలో నేను పోగొట్టుకున్నాలే, ఈసారి చేసే వ్యాపారంలో ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తాలే, ఎక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాలే. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన తెలివి, మన జ్ఞానం, మన ఆలోచన ఏది పనికిరాదండి. ఇన్ని వేల టన్నులు తీసుకెళ్ళి సముద్రంలో పడవేస్తే సేఫ్టీ లేని ఓడ ఒక 60-70 కిలోల బరువున్న మనిషిని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే నెమలం అయిందంట. అప్పుడు యోనాని తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడవేయగానే ఆ ఓడ నెమ్మదైంది. చూసారా, మనల్ని దేవుడు ఎంతైనా ఆశీర్వదిస్తాడు మన జీవితకాలంలో. ఏ స్థితి నుంచి ఏ స్థితికైనా లేవనెత్తాడు. కానీ మన హృదయాల్లో ఉన్న చిన్న మలినం, చిన్న మస్టు, చిన్న తప్పిదం, ఏం కాదులే ఈరోజు వెళ్ళకపోతే ఏమవుద్ది, ఏం కాదులే ఈరోజు నా కుటుంబ ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది, ఏం కాదులే ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమవుద్ది అని ఒక చిన్న పొరపాటు దేవునికి తెలియదా? దేవునికి అర్థం కాదా మన పరిస్థితులు? మానేస్తే మనం ఆర్థిక సంక్షోభంలో పడతామని, ఇప్పటికే అప్పుల బాధల్లో ఉన్నామని, సమస్యల్లో ఉన్నామని ఆయనకి తెలియదా అని మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా దేవుడు అంటున్నాడు, నీ దగ్గరున్న 60-70 కిలోల బరువుని సముద్రంలో పడేస్తేనే ఆనాడు ఆ 100 ప్రజలు సురక్షితంగా చేరవలసిన ప్రదేశానికి చేరగలిగారు. మనం మన జీవితాల్లో మన కుటుంబాన్ని, మన మీద ఆధారపడి మన బిడ్డలు ఉంటారు, మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది. మన కుటుంబాన్ని మనం చేరవలసిన ప్రదేశానికి మనం తీసుకుని వెళ్ళాలి అంటే అవిధేయత అనేది చిన్నదే కావచ్చు, తప్పిదం అనేది చిన్నదే కావచ్చు. పెద్ద తప్పిదాలు, పెద్ద పొరపాట్ల గురించి నేను మాట్లాడుతున్నా, చిన్నదే కావచ్చు. లోబడనొల్లంతనం చిన్నదే కావచ్చు. అది అంటున్నాడు ఆయన, ఈ 60-70 కిలోలు పడవేస్తే తప్ప సముద్రం నెమ్మదవల. టన్నులు బరువు పడేసినా కూడా ఆ వాడ మునిగిపోయే పరిస్థితి నుంచి తప్పించుకోలేకపోయారు జనాలు. నేను అదే అంట, ఆయన ఆ యోన పశ్చాత్తాపడటం, నిజంగా ఆ రోజు యోన పశ్చాత్తాపడకపోతే, ఎస్ నా వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది, నా వల్లనే ఈ సమస్య వచ్చింది, నా తప్పిదం వల్ల ఈ సమస్య వచ్చింది, మీ అందరూ ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళడానికి గల కారణము నేనే అనే ఆలోచన దావీదు యోనాతాను కాళ్ళ మీద పడినట్టు ఆ రోజు దేవుని కాళ్ళ మీద యోనా పడకపోతే తనతో పాటు అక్కడ ఉన్న జనం కూడా ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోయేవారు, మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయారు. మరణించిన ఆక్షేపం లేదు. ఈయన పశ్చాత్తాపం 100 మందికి ప్రాణం పెట్టింది, 100 మందికి ప్రాణభిక్ష పెట్టింది. నేను అదే అంట, మనం ఏదన్నా తప్పిదం చేస్తే మన బిడ్డలు అభివృద్ధి పొందాలంటే, మన బిడ్డలు భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో నిలవబడాలంటే మనం పడవలసిన పశ్చాత్తాపం, మనం ఒప్పుకోవలసిన తప్పిదాలు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే అంటున్నాడు, మన ద్వారా యోనా ద్వారా అక్కడ ఏం జరిగింది? 100 మంది రక్షించబడ్డారండి. నిజ దేవుని తెలుసుకున్నారు, ప్రాణాపాయం నుంచి వాళ్ళు కాపాడుకోగలిగారు.
నేను అదే అంట, దేవుడికి అదే ఇష్టం అండి. నిజంగా ఒక మాట చెప్పాలంటే, అలా యోధా ప్రజలు ఇన్ని రాజుల నుంచి ఆ యిర్మీయా ప్రవక్త చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఈ విధంగా వీళ్ళు ఏమన్నా నా వైపు తిరుగుతారేమో, ఈ విధంగా వాళ్ళు పశ్చాత్తాపడతారేమో, వాళ్ళకున్న సమస్యల నుంచి వాళ్ళని విడిపిద్దాం, వాళ్ళని ఆశీర్వదిద్దాం, వాళ్ళని దీవిద్దాం, వాళ్ళని హెచ్చిద్దాం, వాళ్ళని శత్రువులకి అప్పచెప్పడానికి కాదయ్యా మిమ్మల్ని 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే విడిపించి తీసుకొచ్చింది అని దేవుడు అనుకోడంటారా? ఖచ్చితంగా అనుకుంటాడండి, ఖచ్చితంగా అనుకుంటాడు. అదే నేను అంటున్నా, మనల్ని మనం రక్షించబడ్డాము అంటే మనం మన పితరుల ద్వారా మనం రక్షించబడలా, మన ముత్తాతల ద్వారా మన పాపాలు భరించబడ్డాయంటారా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనం కడగబడిన మనం మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడగలిగింది ఏంటంటే ఒకే ఒకటి వాక్యం. ఎక్కడ వాక్యము బోధించబడుతుందో, ఎక్కడ ఆయన నామము స్తుతించబడుతుందో, ఎక్కడ ఆయన నామము గణపరచబడుతుందో అక్కడ హృదయములు పరిశుద్ధపరచబడతాయంట, పాపాల నుంచి విడుదల పొందుతాయంట, తప్పిదాల నుంచి, అవిధేయతల నుంచి, లోబడనొల్లని మనస్సు నుంచి ఆయన విడుదల కలిగిస్తాడంట. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలిసిపోతే మనకి ఖచ్చితంగా మన తప్పిదం మనం క్షమాపణ కోరుతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రతిరోజు 11 గంటలకి ఆరాధన జరుగుద్ది. కానీ ఒక 7-8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ చేత మమ్మల్ని దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ 2, 3, 4, 5, 10 మంది ఉన్నా మేము అడుగలుపుకుందాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవునికి దగ్గరవుదాం. మనం విడిచిపెట్టవలసినవి, ఇప్పటివరకు నీ మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశాను, దానివల్ల నాకు ఈ తప్పిదాలు, దానివల్ల నాకు ఈ పోరాటాలు, దానివల్ల నాకు ఈ అడ్డంకులు అని పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఆయన అంటాడు, మార్గములను సరళము చేస్తానంటున్నాడు. అంత పాపం చేసిన దావీదుని కూడా దేవుడు క్షమించాడండి. అంత తప్పిదం చేసిన యోనాను కూడా క్షమించాడు. నిజంగా సముద్రంలో పడిపోయినాడు ఎవడన్నా బతుకుతాడంటారా? ఎవడు బతుకుతాడండి? సముద్రంలో పడిపోయినాడు 3 రోజులు చేప కడుపులో ఉండి ఎవడన్నా బతకగలడా? అతన్ని బతికిచ్చింది అతని పశ్చాత్తాపం. అవునయ్యా, నేను తప్పిదము చేశా, నీ సన్నిధికి దూరమయ్యా, నీ మాట వినలా, నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ వాడలో ఉన్న ప్రజలు బతకాలి అనే ఆశ ఉంది చూసావా? అది దేవునికి నచ్చిందండి. నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి, నేను చనిపోయినా పర్లా, వీళ్ళు మాత్రం బతకాలి, నా వల్ల వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ కుటుంబాలు మరణించడానికి వీల్లేదు అనే ఆలోచన వాళ్ళని బ్రతికించింది, ఇతన్ని బ్రతికించింది. నేను అదే అంట, మన కోసం కాదు, మన కోసం బతికితే భక్తి అవుతుంది. మనం ఇతరుల కోసం కూడా మనం కొన్నిసార్లు త్యాగం చేయాలి. అది దేవునికి ఇష్టం. మనం ఎప్పుడైతే మనం ఇతరుల కోసం త్యాగం చేస్తామో దేవుడు అంటున్నాడు, నిన్ను అక్కడ ఉంచుతా, నేనేదైతే అనుకున్నానో, నేనేదైతే నీ ఎడల కలిగి ఉన్నానో ఉద్దేశాలు నేను అక్కడ ఉంచుతా. అందుకే ఆయన అంటాడు, నీ ముందున్న అడ్డంకులను విరక్కొట్టడానికి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీ ముందున్న అడ్డంకులను విరక్కొట్టడానికి, నీ ముందున్న అడ్డంకులను తొలగించడానికి, ఒకవేళ అది జటిలమైనదైతే వాటిని పెగిలించడానికి కూడా నేను వెనకాడను అంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.